మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. దోసపాడు గురుకులాల్లో జరిగినటువంటి సంఘటనలో ఇక్కడ పేరెంట్స్ కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఆర్టీఓ గారు, ఆర్సీఓ గారు ఉన్నారు. ముఖ్యంగా మేడం ఆర్సీఓ గారు, ఈ ఘటన వెనుక ఉన్నటువంటి కుట్రను బహిర్గతం చేసేందుకు మీరు ఆర్సీఓగా ఎలాంటి బాధ్యతలు చేపడుతున్నారు? అయితే సార్, మార్నింగ్ పాప సిక్ అవ్వడం అనేది కానీ వాళ్ళు లేట్ చేయకుండా సూర్యాపేట హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది. ఆమె జిఎన్ఎంఐ కూడా ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్ళింది సార్. దాని వలన ఉంది ఏంటనేది వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎప్పటి వరకు చర్యలు తీసుకుంటున్నారు? ప్రిన్సిపల్ కూడా ఈ రోజే సార్, ఈ రోజు మళ్ళీ నేను ఎంక్వైరీ చేసి ప్రిన్సిపల్ మీద, హెచ్ఎస్ మీద, హెల్త్ సూపర్ మీద తప్పనిసరిగా తగు చర్యలు తీసుకుంటాము. ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు చర్యలు తీసుకుంటా అంటున్నారు, మరి వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేయబోతున్నారు? మా సెక్రటరీ గారు కూడా సెక్రటరీ సార్ ఆదేశం ప్రకారము బాధిత కుటుంబానికి సరస్వతి అనే పాప వాళ్ళ తల్లిదండ్రులకి 2 lakhs ఎక్స్గ్రేషియా మరియు అవుట్ సోర్సింగ్ అటెండర్ జాబ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు 2 lakhs కావచ్చు, లేకపోతే అవుట్ సోర్స్ జాబ్ కావచ్చు, మీరు ఇప్పుడు మీరు ఏమన్నా ఇప్పుడు ఆర్డర్ ఏమన్నా రాసిస్తున్నారా, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాతనే మీరు దాన్ని ఓకే చేస్తారా? వస్తుంది సార్. ఇలాంటివి కూడా పునరావృతం చాలా అయ్యాయి, మాటలకే పరిమితం అయ్యారు తప్ప ఆచరణలో లేదని కూడా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయడం జరిగింది. మేము నియర్లీ 2 days లో ఖచ్చితంగా జాబ్ ఏమో కొంచెం ఒక 20 days అట్లా పట్టొచ్చు. క్యాష్ మాత్రం సెక్రటరీ గారు ఆదేశ ప్రకారం సార్ కూడా ఇన్ఫార్మ్ చేశాను, త్వరలోనే చేద్దామని. ఇది తప్పనిసరిగా చేస్తాను. ఇంకోటి మేడం, ముఖ్యంగా స్కూల్ ప్రారంభమై కూడా నెల కావస్తుంది. ఆర్సీఓగా తమరు ఎన్నడూ కూడా ఒక హాస్టల్ని కూడా ఇప్పటి వరకు విజిట్ చేసే దాఖలాలు లేవు. మొత్తం కూడా హైదరాబాద్ పట్టణంలో ఉంటున్నారు. మీ మీద పెద్ద ఎత్తున అభియోగాలు వస్తున్నాయి. ఎందుకంటే మీ ఒక్కరే కాదు, ఏ ఆర్సీఓ చూసినా కూడా అదే విధంగా మీరు దేన్ని ఏం చూస్తున్నారు? నేను ఉండేది నల్గొండ సార్. ఫ్యామిలీ హైదరాబాద్ ఉంటది కానీ నేను రిసైడింగ్ అట్ నల్గొండ. నేను ఎన్ని తనిఖీ చేశారు మీరు హాస్టల్స్? చాలా రీసెంట్ గా ఇదిగోండి ఆకుపాముల. మీరు ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ కాల్ చేయండి, ఆమె నేను మీ ముందే ప్రిన్సిపల్ మధ్యరాల కూడా చేశాను, కోదాడ చేశాను. సూర్యాపేట పరిధిలో ఎన్ని చేశారండి? 4. ఇప్పుడు విద్యార్థి సంఘాల ఆరోపణ ఏంటంటే ఆర్సీఓ మేడం గారు ఫోన్ చేసినా కూడా స్పందించరు, అసలు తన ఇష్టానుసారం ఉంటే వస్తుంది లేకపోతే లేదని కూడా అభియోగాలు ఉంటున్నాయి. మరి దాన్ని ఎట్లా చూడాలి? నేను ఖచ్చితంగా డ్యూటీలోనే ఉంటాను సార్. నేను ఎప్పుడు కూడా వితౌట్ డ్యూటీ లేకుండా, ఎందుకంటే నేను 24 years నుండి యాజ్ ఏ ప్రిన్సిపల్ గా, ఆర్సీఓగా 7 years నుండి చేస్తున్నాను. నేను నా విధులకు అనుగుణంగా, విధులకు లోబడే నేను డ్యూటీ చేస్తున్నాను. ఏ ఘటన సంబంధించి సూర్యాపేట ఆర్డీఓ గారు తెలుస్తుంది సార్, ఈ ఘటన ఏ విధంగా చూస్తున్నారు? సరస్వతి అనే విద్యార్థిని ఇవాళ మార్నింగ్ చనిపోవడం జరిగింది. అతను నిన్న రాత్రి ఆమెకు చాలా హై ఫీవర్ ఉండే. సో హై ఫీవర్ ఉన్నందుకు ఆమెకు ఫిట్స్ వచ్చిందని తెలియజేస్తుంది. అదేవిధంగా ఏమన్నా కానీ మన టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా ఒక రిపోర్ట్ ఇస్తారు. అదేవిధంగా ఈ చర్య ఏదైతే ఉందో ఇప్పుడు పోలీస్ నుంచి కూడా ఏదైనా ఎంక్వైరీ ఉంటే ఎంక్వైరీ చేపిస్తాము. 3వది ఆ కుటుంబానికి అండగా ఉంటాం మేము. వాళ్ళకు ఏమన్నా ఉన్నా ఎక్స్గ్రేషన్ అన్నా కానీ, జాబ్ అన్నా కానీ, సెక్రటరీ ద్వారా ఏం వచ్చినా కానీ కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. అది అక్కడ గవర్నమెంట్ నుంచి ఏదన్నా డిసిషన్ తీసుకున్నాక. సార్, గతంలో కూడా ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళకు కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి ఎక్స్గ్రేషియా కూడా రాలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. మరి ఇదే విషయం కూడా ఇది కూడా అలాగే జరుగుతున్నాం కూడా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తారు. మా సొసైటీలో ఇచ్చాము ఆకుపాముల జనానికి, వాళ్ళ తల్లికి వేంపాళ్ళ అటెండర్ కి ఇచ్చాము, 2 lakhs ఇచ్చాము. ఇప్పుడు తండ్రి ఇప్పుడు మా ఆఫీస్ లోనే ల్యాబ్ అటెండర్. ఏమున్నా కానీ మేము కలెక్టర్ ఆదేశాల మేరకు మేము అన్ని రిపోర్ట్స్ కంపల్సరీ పంపి ఏమున్నా కానీ రికమెండ్ చేయడం జరుగుతుంది. సార్, చివరిగా మీ పరిధిలో, మన పరిధిలో సార్, అది ఈ గురుకులాల విషయంలో ప్రిన్సిపాల్స్, ఆర్సీఓలు కలిసి సీట్లు పెద్ద ఎత్తున అమ్ముకునేట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాని మీద మీరు జిల్లా కలెక్టర్ గారికి ఏ విధంగా నివేదిక ఇవ్వబోతున్నారు? కంపల్సరీ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో, మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయో మాకు ఇస్తే సేమ్ థింగ్ సార్కి ఇంటర్న్గా సార్కి రిపోర్ట్ ఇస్తాము. వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు ఉంటాయి. సో డిపార్ట్మెంటల్ వైజ్గా ఏమున్నా కానీ
కలెక్టర్ ఆదివారం అంటే సార్కి రిపోర్ట్ ఇచ్చిన కంపల్సరీ మేము చర్యలు తీసుకుంటాం. ఈ ఘటన సంబంధించి ఆర్సీఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళకి మాత్రం 2 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒక ఉద్యోగం కూడా కల్పిస్తాము. ఇలాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. అదేవిధంగా ఆర్సీఓ విషయంలో మాత్రం ఈ సీట్లు అయితే విద్యార్థుల సీట్ల విషయంలో మాత్రం కొంత అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. అయితే ఇదే విషయంలో ఆర్డీఓ గారు అన్నప్పుడు ఏమంటారంటే పూర్తి వివరాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి నివేదిక అందిస్తాము. ఎవరైతే తప్పు చేస్తే ఉపేక్షించలేదని కూడా ఆర్డీఓ గారు పేర్కొంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.